హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వెస్టర్న్ కంట్రీస్ వర్సెస్ బ్రిక్స్ కంట్రీస్. అసలు ఈ రెండు గ్రూప్స్ని కంపేర్ చేసి చూద్దాం. అసలు ఈ రెండు గ్రూప్స్ ఎందుకు ఇంత పవర్ఫుల్. ముందుగా అసలు ఈ రెండు గ్రూప్స్ మాత్రమే ఎందుకు కంపేర్ చేయాలి? వరల్డ్లో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి కదా. నాటో, బ్రిక్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎస్సీఓ, యుఎన్, యూరోప్ యూనియన్, క్వాడ్, ఇలా ఎన్నో ఉన్నాయి కదా. మరి ఎందుకని వెస్టర్న్ కంట్రీస్ అంటే నాటోని అలాగే బ్రిక్స్ని మాత్రమే కంపేర్ చేయాలి? ఎందుకంటే ఈ రెండు గ్రూప్స్ వరల్డ్ జియోపాలిటిక్స్ని మార్చగలవు, అలాగే వరల్డ్ ఎకనామీని చేంజ్ చేయగలవు. మరింత పెద్ద గ్రూప్స్ అంటే ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ జరిగే ఉంటుంది కదా. 1. డాలర్ డామినేషన్, 2. షిఫ్ట్ సిస్టమ్. ఇప్పుడు ఈ రెండు వాటి గురించి షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం. డాలర్ డామినెన్స్. ఆల్మోస్ట్ 85% వరల్డ్ ట్రేడ్ ఈ యొక్క యుఎస్ డాలర్లోనే జరుగుతుంది. ఈ కంట్రీస్ అన్నిటి ఫారెన్ రిజర్వ్స్ అంతా డాలర్లో ఉంటుంది. సో ఎప్పుడైనా వేరే కంట్రీస్కి పేమెంట్ చేయాలి అంటే ఈ డాలర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. ఈ వెస్టర్న్ కంట్రీస్కి ఏ కంట్రీస్తోనైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఈ డాలర్ సిస్టమ్ని బ్లాక్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ కంట్రీకి ట్రేడ్ చేసే ఆప్షన్ ఉండదు, అలాగే వ్యాపారం చేసుకోవడానికి చాలా కష్టాలు పడుతుంది. సో ఈ డాలర్ డామినేషన్ నచ్చని బ్రిక్స్ కంట్రీస్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఒక కొత్త బ్యాంక్ సిస్టమ్ని తీసుకురావాలని చూస్తుంది. సో డాలర్ డామినేషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ బ్రిక్ కంట్రీస్ డాలర్ని డామినేట్ చేయాలని చూస్తున్నాయి కాబట్టి అది నాటోకి నచ్చట్లేదు, అంటే వెస్టర్న్ కంట్రీస్కి నచ్చట్లేదు. షిఫ్ట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకి రష్యా వెపన్స్ అమ్ముతుంది, అంటే ఇండియా రష్యాకి పేమెంట్ చేయాలనే కదా అర్థం. అది నచ్చని యుఎస్ అండ్ నాటో కంట్రీస్ ఏం చేస్తాయంటే రష్యాకి ఈ షిఫ్ట్ సిస్టమ్ అనే ప్రాసెస్ని కట్ చేస్తాయి. అంటే బ్యాంక్స్ మనీని సెండ్ చేయలేవు, అలాగే రిసీవ్ చేసుకోలేవు. సింపుల్గా చెప్పాలంటే ఈ షిఫ్ట్ సిస్టమ్ టూ కంట్రీస్ మధ్యలో బ్రోకర్ లాంటిది. సో ఇలా అనవసరంగా వేరే కంట్రీస్పై శాంక్షన్స్ వేయడం వల్ల బ్రిక్స్ కంట్రీస్కి నచ్చక ఒక కొత్త సిస్టమ్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. బ్రిక్స్ కంట్రీస్ వెస్టర్న్ కంట్రీస్ని డామినేట్ చేయకూడదని వాళ్ళు, మీపై మేమెందుకు ఆధారపడాలి, మీరు చెప్పినట్టు మేమెందుకు వినాలని బ్రిక్స్ గ్రూప్స్. అదబ్బా అసలుకైన కాన్ఫ్లిక్ట్ ఈ టూ గ్రూప్స్ మధ్యలో. మనం కంపారిజన్ స్టార్ట్ చేసేద్దాం. అసలు ఏ కంట్రీస్ పవర్ఫుల్, వెస్టర్న్ కంట్రీసా బ్రిక్స్ కంట్రీసా అని. కాకపోతే ఒక చిన్న కరెక్షన్, వెస్టర్న్ కంట్రీస్ అని కాకుండా నాటో కంట్రీస్ అని పెట్టుకున్నాం. ఎందుకంటే బ్రిక్స్ కంట్రీస్ని ఆల్మోస్ట్ అపోజ్ చేసే కంట్రీస్ అన్ని నాటో గ్రూప్లో ఉన్నాయి. సో మనం నాటో గ్రూప్ వర్సెస్ బ్రిక్స్ గ్రూప్ అని పెట్టుకుందాం. అయితే ఫస్ట్ కంపారిజన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కంట్రీస్. అయితే మన నాటో గ్రూప్లో చూసుకుంటే యుఎస్ఏ, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, ఇలా మొత్తం నాటోలో 32 కంట్రీస్ ఉన్నాయి. ఇంకా బ్రిక్స్ విషయానికి వస్తే బ్రిక్స్ పేరులోనే ఉంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ బ్రిక్స్ని స్థాపించిన కంట్రీస్. ఇంకా కొత్తగా యాడ్ అయిన కంట్రీస్ని చూస్తే ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఇలా అన్ని కలిపి బ్రిక్స్లో 11 కంట్రీస్ దాకా ఉన్నాయి. ఇంకా సెకండ్ కంపారిజన్కి వచ్చేస్తే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి. ఈ నాటో గ్రూప్స్ విషయానికి వస్తే అన్ని కంట్రీస్ కలిపి దాదాపుగా 40+ ట్రిలియన్ జీడిపి ఉండొచ్చంట. ఒక్క యుఎస్ఏది మాత్రమే 50% జీడిపి ఉంటుందంట దాంట్లో. ఇంకా బ్రిక్స్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా తెలియదు కానీ 2024-25 కల్లా అన్ని కంట్రీస్ కలిపి దాదాపుగా 29 ట్రిలియన్ జీడిపి ఉండొచ్చని ఒక అంచనా. థర్డ్ కంపారిజన్ వచ్చేసి మిలిటరీ అండ్ డిఫెన్స్. అయితే ముందుగా మనం నాటో కంట్రీస్ది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బడ్జెట్ 1.3 ట్రిలియన్ యూఎస్డి డాలర్. సెకండ్ వన్ వచ్చేసి సోల్జర్స్ 3.5 మిలియన్ యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారంట. థర్డ్ వన్ వచ్చేసి న్యూక్లియర్ బాంబ్స్, దాదాపుగా 6200 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని ఒక అంచనా. ఫోర్త్ వన్ వచ్చేసి మిలిటరీ బేసెస్, 700+ మిలిటరీ బేసెస్ ఉన్నాయంట. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి మిలిటరీ అలయన్సెస్. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక కంట్రీకి వార్ వచ్చింది అనుకోండి, ఈ మిగతా కంట్రీస్ అన్నీ కలిపి ఆ కంట్రీకి హెల్ప్ చేస్తాయన్నమాట. మేబీ అది ఫండ్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే డిఫెన్స్ వెపన్స్ అయినా ఉండొచ్చు. ఇంకా బ్రిక్స్ మిలిటరీ అండ్ డిఫెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ బడ్జెట్ 450 బిలియన్ యూఎస్డి డాలర్. సెకండ్ వన్ వచ్చేసి సోల్జర్స్, 6 మిలియన్ యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారంట. థర్డ్ వన్ వచ్చేసి న్యూక్లియర్ బాంబ్స్, 6300 న్యూక్లియర్ బాంబ్స్ ఉండొచ్చు అని ఒక అంచనా. ఇంకా ఫిఫ్త్ది నో మిలిటరీ అలయన్సెస్. ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్లో ఒక కంట్రీకి యుద్ధం వచ్చిందనుకోండి, నాటో కంట్రీస్ లాగా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు. ఎవరి యుద్ధం బాలేదే, మేబీ సపోర్ట్ చేస్తే చేయొచ్చు. ఇంకా ఫోర్త్ కంపారిజన్కి వచ్చేస్తే టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ పవర్. నాటో కంట్రీస్ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఇలాంటి రంగాల్లో వాళ్ళు ఫార్ హెడ్ ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే గూగుల్, టెస్లా, బోయింగ్ లాంటివి. ఇంకా బ్రిక్స్ కంట్రీస్ విషయానికి వస్తే మెయిన్గా రష్యా, చైనా, ఇండియా, ఈ 3 కంట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఎనర్జీలో, అగ్రికల్చర్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వరల్డ్ని డామినేట్ చేస్తున్నారు. ఇంకా కంక్లూజన్ విషయానికి వస్తే ఎట్ ప్రజెంట్ నాటో కంట్రీస్ ఆర్ ద పవర్ఫుల్ కంట్రీస్. కానీ
కానీ ఒక ప్రెడిక్షన్ ఏంటంటే 2050 వచ్చేలోపు చైనా అండ్ ఇండియా ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వరల్డ్ని డామినేట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక కరెక్ట్గా కంక్లూడ్ చేయాలంటే ప్రజెంట్ డామినేట్ చేస్తున్న నాటో కంట్రీస్ని ఫ్యూచర్లో బ్రిక్స్ కంట్రీస్ డామినేట్ చేయబోతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? నాటో కంట్రీస్ పవర్ఫుల్లా, బ్రిక్స్ కంట్రీస్ పవర్ఫుల్లా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రాఘవ్ సైనింగ్ ఆఫ్.